సరే ఆ విషయం పక్కన పెడితే, ఏదైతే అంబటి రాంబాబు, జోగి రమేష్, అంబటి రాంబాబు వాడిన భాష, దానికి రియాక్షన్, జోగి రమేష్, అంబటి రాంబాబు ఈ అరెస్టు వ్యవహారాల్లో సాక్షి మీడియా కానీ, దానికి అనుబంధ మీడియా కానీ కాపు నాయకుడు అని చెప్పేసి కీర్తించటం, వంగవీటి రంగా పక్కన ఈయన కూడా ఆ స్థాయి కాపు నాయకుడు అని చెప్పేసి ఇద్దరు ఫోటోలు పక్కన పెట్టి ఒక కాపు కులానికి సంబంధించి అనే ఒక ఎలివేషన్ డెవలప్ చేయటం, ఆ నేరేషన్ తీసుకోవటం. అట్లాగే జోగి రమేష్ విషయం చెప్పి బీసీ కులానికి సంబంధించిన బీసీ నాయకుడు, ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని, దీని లోతు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? అంటే మళ్ళీ ఇదే ఇబ్బంది అండి. నేను ఇప్పుడు విశ్లేషించకూడని ఉద్యోగంలో ఉన్నా. మీరు నన్ను ముందు అడిగింది నా వ్యక్తిగత వ్యవహారం, నన్ను కొట్టిన వ్యవహారం. ఆ కొట్టిన వ్యవహారం గురించి మాట్లాడే పూర్తి స్వేచ్ఛ నాకుంది. ఇలాగా రాంబాబు గారు తిట్టిన వ్యవహారం, రాంబాబు గారిని ప్రజలు కొట్టడానికి ప్రయత్నం చేసిన వ్యవహారం, వీటి మీద, ఎందుకంటే ఆయన మరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇది రాజకీయాలతో కూడిన అంశం కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయం గురించి మాట్లాడకూడని విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలో నేనున్నాను కాబట్టి దయచేసి నన్ను ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని నా నిస్సహాయతని పెద్ద మనసుతో అర్థం చేసుకోమంటారా? పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక ప్రశ్న, అంటే అది కూడా ఇలాంటి ప్రశ్న. ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు సామంతరాజుల్లాగా కట్టుతప్పారు అనేది అవినీతిలో అనేది ప్రజల మధ్య జరుగుతున్న తీవ్ర చర్చ. అట్లాంటిది మీ దృష్టికి వచ్చిందా? రాలేదు, నిజంగా రాలేదు. రాజుగారు, మాట్లాడే వాళ్ళకి సముచిత స్థానాల్లో పదవులు దక్కలేదని, పదవులు దక్కిన వాళ్ళు మాట్లాడట్లేదని, వైసీపీ నుంచి ఏదైతే రాకాసి మూకలాగా దాడి జరుగుతుందో వాళ్ళకి సంబంధించిన కౌంటర్ పార్ట్ చేయటానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ, పార్టీకి సంబంధించిన నియమించిన పదవులలో ఉన్నవాళ్ళు పూర్తి స్థాయిలో వైసీపీ రాజకీయాన్ని ఎదుర్కొనే డే టు డే, మినిట్ టు మినిట్ వ్యవహారంలో వెనకబడి ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది కొంతవరకు నిజమేనంటారా? అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఇవి చదివినప్పుడు నో డౌట్ ఒకప్పటి పాలకపక్షం, ప్రస్తుత ప్రతిపక్షం కానీ హోదా లేని ప్రతిపక్షం మాట్లాడుతున్న మాటలు కొంచెం ఎక్కువగా వినిపిస్తున్న మాట వాస్తవం. బట్ పనిచేసే ప్రభుత్వం పని చేసుకుంటూ పోతుంది. ఎక్కువ మాటలు మాట్లాడకుండా చక్కగా అద్భుతంగా పని చేసుకుంటూ వెళ్తుంది. ప్రోగ్రెస్ చాలా బాగుంది. జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది. అన్ని విధాలుగా అభివృద్ధిలో అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఆ బిజీలో ఉండి ఏదో మురిగేవాడు మురుక్కుంటాడు అన్న ఉద్దేశంలో అభివృద్ధి మీదే ధ్యాస పెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళెవరో ఏదో మాట్లాడారని చెప్పి మనం తిరిగి మాట్లాడనంత మాత్రాన మరి దానివలన పెద్దగా ప్రమాదం ఉంటుందని అయితే నేను అనుకోవట్లా వ్యక్తిగతంగా. డెఫినెట్గా వాళ్ళు మాట్లాడటం తప్ప ఇంకో పని లేదు ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు కామెంట్లు చేస్తారు. దాడి కామెంట్స్ మౌనం కూడా అంగీకారమే అనే ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపించినట్టుగా రాజుగారు. అంటే అది ఈ విషయంలో నేను మీతోటి ఏకీభవించలేను. ఎందుకంటే ఏం సమాధానం చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతం అప్పుడే డెవలప్ చేయలేదు ఏమి, ఇప్పుడు అసలు చేసే అవకాశం లేదు, అవసరం లేదు, అసలు అసెంబ్లీకే రావట్లేదు వారు ఎవరు. సో కామెంట్లు చేయటం తప్పితే ఇంకో పని లేకుండా వారున్నారు. మరి సమాధానం చెప్పలేనంత బిజీగా మరి ప్రభుత్వం ఉంది.
ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజుకి కూడా మరి ఆయన పొద్దున్నుంచి అర్ధరాత్రి దాకా ఆయన పనిచేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఈయన విద్యాశాఖ మంత్రి గారు కూడా డెఫినెట్గా ఆయన కూడా అదే స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం, అది మీరు ఎవరో కాదనలేని సత్యం. మరి విశాఖపట్నం డెవలప్మెంట్ తీసుకున్నా, మరి వాళ్ళ అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ తీసుకున్నా, పోలవరంలో మంచి ప్రోగ్రెస్ ఉంది, ఆ ప్రోగ్రెస్ తీసుకున్నా, రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధి చూసినా, ఎక్కడ చూసినా కూడా అభివృద్ధిలో ముందుకి దూసుకెళ్తుంది అనటంలో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ ఎవరికీ లేదు. మీరన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్న వాచాలతకి తగిన సమాధానం ఇవ్వటం లేదు అన్నదే నిజం. అది అవసరమా లేదా అనేది బహుశా ఆలోచించుకుని, అనవసరం రా ఏనుగెళ్తామంటే ఎన్నో కుక్కలు మరుగుతాయి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వీరు వెళ్ళిపోతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయంతో నేను ఎక్కడ ఏకీపిస్తున్నానంటే, వారు దాడి చేస్తే పట్టించుకోకుండా వాళ్ళు భౌ అంటే మనం భౌ అనకుండా ముందుకి మన దారిలో మనం వెళ్ళిపోతున్నాం అన్నది నిజం. బట్ దానివలన ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నా. బట్ కొంతమంది మరి అలా భౌ అన్నప్పుడు భౌ అనకపోయినా కనీసం కాస్త విదిలించాల్సిన అవసరం కూడా లేదంటారా అని ఆలోచించే వ్యక్తులు డెఫినెట్గా కొంతమంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అగ్రెసివ్ పాలిటిక్స్, ఆయన ఎంత షార్ప్గా ఎంత దూకుడుగా ఉంటారు అనేది గడచిన 5 సంవత్సరాల పాలన చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. అంతే దూకుడుతో ప్రదర్శించి ఎదుటోడిని బట్టే మీరు ఎదుటోడు బౌ అంటే మీరు కనీసం కర్రో కట్టో రాయో ఇసరాలని కాదు, చూపించటం అట్లీస్ట్ ఇది నిజం ఇది తప్పు ఆ భావన, ఆ రకంగా లేకపోతే వెనకబడి ఉన్నామనే భావన. దానికి ఎగ్జాంపుల్ ఈ రప్ప వెరీ రీసెంట్గా. అంటే దాని వలన వాళ్ళకు పోయి వాళ్ళే తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నా. సో స్ట్రాటజీలో భాగంగానే వాళ్ళు వైసీపీ వాళ్ళు రెచ్చిపోవటం అనేది వాళ్ళకే మైనస్, అలా రెచ్చిపోనిద్దాము అని ఒక స్ట్రాటజీగా. ఏమో నాకు తెలియదు, ఆ సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ అండి, మేము ఎగ్జిక్యూటివ్లోకి రాం. సో గతంలో అదే పనిగా రోజు 1 గంట 2 గంటలు మాట్లాడేవాడిని. రచ్చబండ తర్వాత టీవీ డిబేట్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో, విచిత్రమైన పరిస్థితుల్లో స్పీకర్ ఈజ్ ద పర్సన్ హూ కాన్ స్పీక్. పేరుకి స్పీకరు డిప్యూటీ స్పీకర్లు కానీ మా స్పీకర్ గారు కానీ మేము కానీ మాకు పెద్దగా మాట్లాడి మీరు అడిగినప్పుడు మరి నేను మీరు ఇంటర్వ్యూ దాని గురించి మాట్లాడాలన్నప్పుడు నేను ఇమీడియట్గా ఒప్పుకున్నది. ఎందుకంటే నా సబ్జెక్టుకి పూర్తిగా నా సబ్జెక్టు సంబంధించిందే మేజర్గా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడగలిగింది అదే. కాబట్టి అక్కడ విచ్చలవిడిగా మాట్లాడుతున్న మాట, అవతల సైడ్ మాట్లాడుతున్న మాట వాస్తవం కాబట్టి పదే అదే పనిగా తను రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తూ రకరకాలుగా నన్నే కాకుండా చేతగాని ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పనికిరాడు, ఆ కులం ముఖ్యమంత్రి పనికిరాడు, వేరే కులం వాడు ఉండాలి, ఆ కులంతో ఇంకో కులం ఉండాలి, ఈ కులం ఆ కులం కలిసి ఇప్పుడున్న కులాన్ని పక్కన పెట్టాలి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి, ఎందుకంటే ఇక్కడ ఆ మాట్లాడుతున్న వ్యక్తి పరిధి దాటి మాట్లాడటం అనేది, అందులోనూ నిందితుడిగా ఏమనగా ఉన్న వ్యక్తి మాట్లాడటం అనేది కొంచెం నాకు బాధ అనిపించి నేను చెప్పా, మీకు స్పష్టంగా నా మనోభావాల్ని స్పష్టంగా చెప్పా. మిగిలినవి కొన్ని మాట్లాడలేం, మాట్లాడే పరిస్థితిలో లేము, మాట్లాడకూడని పదవిలో ఉన్నాం కాబట్టి
మరింత రెస్ట్రెయింట్ అవసరం. సో కాబట్టి ఆ రెస్ట్రెయింట్ పాటించాలి.